అందరికీ నమస్తే అండి. సాక్షి యాంకరేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చిందానికి ఏ విషయమైనా ఆడు ఎంత నీచానికైనా దిగజారిపోతాడు. ఎంత నీచానికైనా దిగజారిపోయి ఎంత ఘోరంగానే మాట్లాడేస్తాడు. మహిళలైనా సరే మహిళల పట్ల కూడా అలాగే మాట్లాడతాడు. మరి ఇటు చదువుకొని జర్నలిస్ట్ అయ్యాడా, మరి కన్నాలు వేసుకొని జర్నలిస్ట్ అయ్యాడా అర్థం కాదు. కానీ ఒక్కసారి వాడు మాట్లాడే భాష జర్నలిస్ట్గా ఉండి వాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తాను చూడండి. ముంబై నటి కాదంబరి జత్వాని ఎవరైతే ఉన్నారో ఆవిడని ఉద్దేశించి మాట్లాడే మాటలన్నమాట. బాబు హామీలను నమ్మి ఓట్లేసి మోసపోయిన సూపర్ 6 బాధితులారా వినండి. ఈ ప్రభుత్వంలో చంద్రబాబుకు జత్వానిపై ఉన్న ప్రేమ అభిమానం మీపై లేదు. ఈ ప్రభుత్వంలో జత్వాని సేవలో తరించే అధికారులున్నారే కానీ మీ సమస్యలు పట్టించుకునే అధికారులు లేరు. వినరా, ఈ ప్రభుత్వంలో జత్వాని సేవలో తరించే అధికారులంట. ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఆవిడ సేవలో తరించడానికేనా? ఏం భాష అండి అది? మనిషివా పశువా? అదొక మనిషి జన్మ అనేది. ఆవిడ ఒక బాధితురాలండి. గొక్కెట్టి ఏడ్చుకుంటూ చెప్తుంది ఆవిడ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నన్ను నా కుటుంబాన్ని వేధించారు, నన్ను ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, ఇక్కడ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టారు అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఆవిడ కష్టాన్ని, ఆవిడ జరిగిన నష్టాన్ని చెప్పుకుంటుంటే ఆవిడ సేవలో ఉన్నతాధికారులు తరిస్తున్నారా? నువ్వు ఒక మనిషివా? అదొక జన్మ అనేది. మనిషి పుట్టక పుట్టావా? నిజంగా మీ అమ్మగారు చూస్తే కనుక మీ అమ్మగారు కూడా సిగ్గుపడతారు. నిజంగా నువ్వు మాట్లాడే భాష అంత ఘోరంగా ఉంది, జర్నలిస్ట్గా ఉంది. ఇంకా మాట్లాడుతున్నాడు, ఒకసారి వినిపిస్తాను చూడండి. ఒకవైపు చంద్రబాబు నిర్లక్ష్యంతో స్వార్థంతో 4 లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోతే వారికి సహాయక చర్యలు అందించడం పక్కన పెట్టి జత్వానికి రాచమర్యాదలు చేయడం, 5 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయడం, అధికారులంతా ఆమె సేవలో తరించడమే పనిగా పెట్టుకున్నారు. 5 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయడం అంట, అధికారులంతా ఆవిడ సేవలో తరిస్తున్నారంట. ఇది వాడి జర్నలిజం అన్నమాట. వాడుకున్న విలువలు అది, మహిళల పట్ల వాడుకున్న గౌరవం అది. మళ్ళీ ఈ బోకేతం అందరి గురించి మాట్లాడేవాడే. ఏమైనా సిగ్గేమన్నా అనిపిస్తుందా నీకు? అసలు మనిషి జన్మేనా నీది? అసలు మనిషిగానే కదా పుట్టావు. మరి ఎవరి సేవలో తరించడానికి ఆవిడ ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు? సరే, నువ్వు వాడిన భాష తప్పైతే తప్పైందిలే, తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు. కానీ అదే ముంబై నటి జత్వాని సేవలో తరించడానికైనా జగన్మోహన్ రెడ్డి కిడ్నాప్ చేయించి మరీ తీసుకొచ్చాడు ఇక్కడికి. ఎవరి కోసం తీసుకొచ్చాడు? ఎవరు తరిందామని? సిగ్గుపడు సొంట. అంత వయసు వచ్చింది. సచ్చే ముందు సచ్చినా సరే, రేపు పొద్దున్న సచ్చినా సరే పుసుక్కున పోలనరా బాబు, బతికినంతకాలం నిజాయితీగా బతికాడు అని చెప్పేసి అని అనుకోవాలి. పోతే పోయి దరిద్రుడు నికృష్ట పెదవ అని చెప్పేసి అనుకోకూడదు. తరిస్తారా? ఆవిడ సేవలో ఉన్నతాధికారులు తరిస్తున్నారా? నువ్వు ఒక జర్నలిస్టువా? వారం బాక్స్ ఉంటా చెప్పుకోవడానికి సిగ్గు కూడా మగాన కాండ్రి చుమ్మేయాలనిపిస్తుంది నాకైతే కనుక. నీ మీద నీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. కానీ పేర్లు ప్రస్తావించినా సరే పాపం కూడా, ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. జర్నలిస్టులరా మీరంతా? అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మహిళలా? వేరే వాళ్ళు మహిళలు కాదా? రేపు పొద్దున్న మీ ఇంట్లో మహిళలకు ఏదో ఒక కష్టం వచ్చిందండి, ప్రభుత్వం నుంచి కొద్దిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఆ మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి ఆదేశాలు వస్తాయి. అప్పుడేంటి? ఉన్నతాధికారులు అందరూ కూడా మీ ఇంట్లో మహిళలతో వాళ్ళ సేవలో తరిస్తారా? ఇలా అంటే బాగుంటుందా? పద్ధతిగా ఉంటుందా ఇది? అరే మీరు ఎందుకు అంత పర్సనల్గా తీసుకుంటున్నారని అడుగుతున్నాను నేను. అంత గజ్జి మీకెందుకు? సరే, మీకు సంబంధం లేదు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధం లేదు, వైసీపీ పార్టీకి సంబంధం లేదు అనుకుందాం. 3 IPS అని కదా సస్పెండ్ చేసింది. మీ పాత్ర లేకపోతే, జగన్మోహన్ రెడ్డి పాత్ర అందులో లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా 3 IPS అధికారులు అంత సాహసానికి ఒడిగడతారా? ఇప్పుడు మీ బాధ అంతా ఏంటి? అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. జిందాల్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసాడు, ఒప్పందం చేసుకున్నారు, కొన్ని కోట్ల రూపాయల డీల్ అది. ఒప్పందం చేసుకున్నారు, ఏదో రకంగా కిడ్నాప్ చేసి తీసుకురావాలనే ప్లాన్ తోటే కదా మీరు ఆదేశాలు ఇస్తే హుటాహుటిన, పైగా సీక్రెట్ మనీ
అది కూడా అఫీషియల్గా కూడా టికెట్లు తీసుకోలేదు కదా, అన్అఫీషియలే కదా, ఆ అమౌంట్ కూడా చూపించలేదు కదా. విశాల్ గున్నీకి ముంబై వెళ్ళడానికి ఉన్నతాధికారులు పర్మిషన్ ఏమి ఇవ్వలేదు కదా, పర్మిషన్ కూడా అప్లై చేయలేదు కదా, మీరు అరెస్ట్ చేసినట్టు ఎవరికి చూపించలేదు కదా. ఇక్కడికి తీసుకొచ్చి మీరు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి మీరు వేధించి వీడియోలు తీసి ఫోటోలు తీసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి వాళ్ళ అమ్మని నాన్న కూడా తీసుకొచ్చి మీరు 40 రోజులు 45 రోజులు జైల్లో పెట్టి మీరు మాత్రం ఇన్ని చేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడకి న్యాయం జరగాలి, ఒక మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం తప్పు. సరే, కామన్ మ్యాన్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించి మీరు మళ్ళీ ఇక్కడ మాట్లాడేది ఏంటంటే వాళ్ళని 5 స్టార్ హోటల్లో ఉంచి వాళ్ళ సేవలో తరిస్తున్నారా. నాకు ఒక్కసారి మైండ్ ఫీజులు ఎగిరిపోయినాయి నాకు. ఓ అమ్మ, ఈ పోరంబోగ్గడు జర్నలిస్ట్ అంట, వీడి పైకి నీతి జుత్తులు చెప్తున్నాడు అందరికీ కూడా. నిజంగా మీ మాటలో మీ కుటుంబ సభ్యులు కానీ మీ అమ్మగారు కానీ ఎవరన్నా వింటే సిగ్గుతో చచ్చిపోవాలి. మీరు మాట్లాడే భాష సరే, ఆవిడ ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించో లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించో మీరు వాడిన పదజాలం వాడిందనుకో, మీరు మాట్లాడినా కానీ ఏం కాదు, పర్వాలా, సర్లే ఆవిడ మాట్లాడింది మీరు మాట్లాడారు కదా అనుకోవచ్చు. పోనీ మీ పైన రాజకీయ విమర్శలు ఏదైనా చేసింది అనుకో, రాజకీయంగా మీరు కూడా ఏదైనా విమర్శలు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనే తేలావిడి, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ఎక్కడ ప్రస్తావన తీసుకురాలా. ఆవిడికి జరిగిన నష్టాన్ని కష్టాన్ని ఆవిడ చెప్పుకుంది. అది మీ వల్ల కాలేదు, చేసిన కాడికి ప్రభుత్వం న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు నిందలేస్తారా, ఆవిడ క్యారెక్టర్ని మీరు డిసైడ్ చేస్తారా, మీరు పత్తిత్తులా, పైగా అందరికీ పాఠాలు చెప్పాడు మీరు. ఇవాళ ఉదయం నుంచి జానీ మాస్టర్ గురించి పెద్ద కథనాల మీద కథనాలు రాసే మీరు, మహిళలను వేధించారని చెప్పేసి రాసే మీరంతా కూడా జత్వాని మహిళ కాదండి. ఇప్పుడు జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఏమైనా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తా కాదు కదా, ఆ మహిళ కూడా నార్త్కి సంబంధించిన వ్యక్తే కదా. మరి ఎందుకు అంత ప్రేమ ఇద్దరికి? ఈ వద్దు, దయచేసి ఈ లోఫర్ మాటలు మాట్లాడద్దు, దిగజారిపోయి మాట్లాడద్దు. అధికారులు సేద తీరుతున్నారనో తరెత్తున్నారనో ఇలాంటి పదాలు చాలా ఇబ్బెట్టిగా ఉంటాయి, చాలా చిరాకుగా ఉంటాయి. మేము మాట్లాడము, మేము సుతపోసలని చెప్పట్లా. అవతల వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి అవతల పక్క వ్యక్తి ఏదైతే పదజాలం వాడారో, ఏదైతే భాష వాడారో అదే భాష మేము కూడా వాడతాం. ఉదాహరణకు మా రోజా ఉంది, రోజా ఏ భాషలో మాట్లాడుతూ మేము కూడా అదే భాషలో మాట్లాడాలి. రోజా ఏది పెడితే అది మాట్లాడి నేను సంస్కారవంతంగా రోజా గారు మేడం గారు అని మాట్లాడితే ఆవిడ వినదు ఆవిడ. అలాగే శ్రీరెడ్డి పచ్చి బూతులు మాట్లాడితే అలాగని చెప్పేసి మేము సంస్కారవంతంగా శ్రీరెడ్డితో మాట్లాడలేము. మాటకు మాట అంతే. అలా అని చెప్పేసి అలాగే ఉత్తమ స్త్రీలు అయిపోరు. కాకపోతే ఏంటంటే ఇలా తరిస్తున్నారో ఇంత దిగజారిపోయి ఇప్పుడు మాట్లాడాలా. మేము కూడా విమర్శించడం చెప్పట్లా. ఎవరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంతకు మించి ఎక్స్ట్రాలు మాట్లాడినప్పుడు కరెక్ట్గా మేము కూడా అదే పదజాలంలో వాళ్ళకి బుద్ధి రావాలి కదా, అదే పదజాలంలో మాట్లాడిన మాట వాస్తవమే. కానీ మీలాగ ఎంత దిగజారిపోలేదే. పైగిడి జర్నలిస్టు మరి ఏ చెప్పించు కొట్టలు వాళ్ళకు నాకు అర్థం కావట్లా. ఇలాంటి వ్యక్తులు నిజంగా జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి సిగ్గు కూడా. ఇలా పెంచి పోషించే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమాత్రం నిస్సిగ్గుగా చెప్తున్నాడండి. సిగ్గుపడకుండా ఒక మహిళ పైన నిందలేస్తూ అధికారులంతా కూడా సేద తీరుతున్నారనే పదానికి అర్థం ఏంటి ఈ బొగ్గడికి చెప్పాలి. అసలు పార్టీ నడపట్ల మీరు బ్రోతల కొంప నడుపుతున్నారు. దాని పార్టీ అనే కంటే బ్రోతల కంప అనాల. నాయకుడు అంతే, అధినాయకుడు అంతే, కింద స్థాయి నాయకులు అంతే, ఆ వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు అంతే, ఈ జర్నలిస్టులు ఇంతే. వాళ్ళకు నోటికి హద్దు అదుపు ఉండదు. నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇతని పైన కూడా ఏదో ఒక చర్యలు తీసుకోవాలి, ఏదో ఒక కేసు పెట్టి. లేకపోతే రోజు రోజుకి మహిళల పట్ల ఇలాగే అసభ్యకరంగా మాట్లాడతాడు, దిగజారిపై మాట్లాడతాడు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికారుల పైన విషం చిమ్ముతున్నాడు. ఆవిడని ఒక హోటల్లో పెట్టారంట, అధికారులంతా ఆవిడ సేవలో సేద తీరుతున్నారని తరుతున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు వ్యక్తి.
దయచేసి అతని పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.